హాయ్ అండి. ఇంట్లో చాలా కొబ్బరి చిప్పలు ఉన్నాయన్నమాట ఇవి. వాటితో ఏం చేయాలా అనుకుంటున్నా. నేను చిన్నప్పుడు తినే కొబ్బరి మిఠాయి గుర్తొచ్చి దాన్ని చేయాలనుకుంటున్నా. మా వీధిలోకి మా చిన్నప్పుడు ఒక తాతయ్య వచ్చేవాడు. ఆ తాతయ్య సైకిల్ మీద వస్తూ కొబ్బరి మిఠాయి అండి, కొబ్బరి మిఠాయి, పాత పుస్తకాలకి కొబ్బరి మిఠాయి అని అమ్ముతూ ఉండేవాడు. మా ఇంట్లో ఉన్న మేము చదువుకున్న పాత పుస్తకాలు తీసుకెళ్ళి ఆ అంకుల్ తాతయ్యకి ఇచ్చే మేము కొబ్బరి మిఠాయి తీసుకునేవారం అనమాట. అది చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ అంత టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ కొబ్బరిని ఆ తాతయ్య చేసే విధంగా కాకుండా నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తున్నా. మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో పంచదార వేసుకొని నేను ఇలాచీ పౌడర్ని పంచదారలో వేసుకొని మిక్సీ పట్టించుకొని అది వేసుకుంటున్నా. ఇలాచి వేస్తే నమ్మలేసి ఊసేస్తారు కదా, అందుకని పౌడర్ చేసి వేసుకున్నా. ఇది పంచదార కరిగిపోయాక తీగపాకం అయ్యాక ప్లేట్లోని నెయ్యి రాసుకొని ఇది వేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకొని విరుపుకొని తింటమే. ఎంతో రుచిగా వచ్చింది, చాలా బాగుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.